నాకెంతో ఇష్టమైన అన్నదాత కార్యక్రమం 3 పదుల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు, ఈటీవీ యాజమాన్యానికి, నిర్వహణ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 50 ఏళ్లకు పైగా అన్నదాత పత్రిక నిర్వహించిన స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు ప్రతి రైతుకు నూతన వ్యవసాయ విధానాలను అందించాలనే మహోన్నత ఆశయంతో టీవీ మాధ్యమం ద్వారా అన్నదాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు బిడ్డగా ఆరుగాలం శ్రమించే అన్నదాతలంటే శ్రీ రామోజీరావు గారికి అవ్యాజమైన ప్రేమ. మేము ఇరువురం కలిసిన అనేక సందర్భాల్లో మా మధ్య వచ్చే చర్చల్లో అన్నదాత పత్రిక, రైతే రాజు పేజీ, అన్నదాత కార్యక్రమం, జై కిసాన్ కార్యక్రమాల గురించి ఖచ్చితంగా 4 మాటలైనా ఉంటాయి. ఆ పాట అన్నదాత అనే మాట వింటుంటేనే నేను రైతు బిడ్డ కాబట్టి నాకు సహజంగా వాళ్ళు ఎగిరిపొట్టు పొడిచినట్టుగా అనిపించేది. అంత అందరికీ ఒక రకమైన ప్రేరణ ఇచ్చేటే ఆ పాట అది. రైతుల ఆదాయ మార్గాలు పెరగాలంటే వ్యవసాయం ఒక్కటే చాలదు. పాడి పంటలతో పాటు అదనపు మార్గాల వైపు రైతులు మళ్ళాలి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో సహా ధరల ఆటుపోట్లు, మార్కెట్ రగచాట్లు, ప్రభుత్వ తోడ్పాటు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమాచారాన్ని సైతం జోడించి సమగ్ర వ్యవసాయ మార్గదర్శనం చేస్తున్న అన్నదాత చొరవ అభినందనీయమైంది. 30 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో అన్నదాతలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈటీవీ యాజమాన్యానికి, నిర్వహణ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. జై హింద్. అన్నదాత అనేటువంటిది పత్రికనే కాకుండా దాని తదనంతర కాలంలో దృశ్య మాధ్యమంలో కూడా, ఈటీవీలో కూడా నిరంతరంగా దాని మీద కార్యక్రమాలు రావడం అనేటువంటిది అది ఇంకా నేరుగా ప్రజలకు కనెక్ట్ కావడానికి దోహదం చేసింది. ఈ కృషిని మనసారా నేను అభినందిస్తున్నాను. రామోజీరావు గారికే సాధ్యమైంది. వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి, ఇందులో పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులకు, సమాచారం సేకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అణువణువు పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. 3 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి అన్నదాతకు, అన్నదాత కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి యాజమాన్యానికి మనసారా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఉద్యోగంలో 1998 చేరిన కాడి నుంచి కూడా ఈ అన్నదాత కార్యక్రమంతో అనుహరావ సంబంధం ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ కావలి నుంచి కూడా ఈనాడు వారు నన్ను ప్రతి కార్యక్రమంలో కూడా ఎంకరేజ్ చేసి ఉద్యాన పంటల్లో ఈ పండ్లు కానీ, కూరగాయలు కానీ అనేక టెక్నాలజీ రైతాంగానికి ఇవ్వడం మన రాష్ట్ర ప్రజలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. సో పొద్దున్నే అన్నదాత కార్యక్రమం మరి చాలా మంచి సక్సెస్ఫుల్ అయింది. లేటెస్ట్ టెక్నాలజీ ఇటు వ్యవసాయంలో కానీ, ఉద్యాన పంటల్లో కానీ, మరి చేపల్లో కానీ, పశువులు వెటనరీలో కానీ మనకు, ఎందుకంటే ఈ వ్యవసాయం అంటే అన్ని రంగాలు వస్తాయి. ఇటు ఫిషరీస్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ మనం పరిచయం చేయటం, ఉన్నటువంటి రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు ఈ ఫోకస్ చేయటము జరిగి నిజంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు మంచి అవగాహన కలిగి ఉన్నారు. అన్ని పంటల్లో కూడా కలిగి ఉన్నారు. సో దానికి మెయిన్ ఉదాహరణగా మన ఈ అన్నదాత కార్యక్రమం 30 ఏళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు మెయింటైన్ చేయటం. మరి ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నా తరఫున, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున మరి తెలియపరుచుకుంటాను. గౌరవ రామోజీరావు గారి ఇష్టమైన ప్రోగ్రాం ఇది. వారు మక్కువతో స్టార్ట్ చేసిన 1990s స్టార్ట్ చేయబడ్డ ఈ ప్రోగ్రాం దినదిన ప్రవర్ధమానమై రైతుల ఆదరణ పొంది రైతులకు ఎంతో సేవ చేసింది. ముఖ్యంగా తెలుగు రైతులు, చిన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. వారికి సరి అయిన వ్యవసాయ పరిజ్ఞానం చేరని రోజుల్లో రామోజీరావు గారు గౌరవనీయులు దూరదృష్టితో ఈ యొక్క ప్రోగ్రాంను రూపొందించి ప్రసారం చేయడం వల్ల ప్రతి మూలకు వ్యవసాయ విజ్ఞానం నిపుణులతో, శాస్త్రవేత్తలతో రకరకాల ప్రోగ్రామ్స్ వారికి అందించడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే, నేను ఒక వరి శాస్త్రవేత్తగా ఈ అన్నదాత ప్రోగ్రాంలో దాదాపు 1998 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇందులో చేయడం జరిగింది. మొట్టమొదట మనకు JGL 1798, 384 అనే రకాలు జగిత్యాల విడుదలైనప్పుడు ఒకే నెలలో దాదాపు ఒక 2 నెలల కాల వ్యవధిలో దాదాపు 30 ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం జరిగింది ఈటీవీలో. ఆ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం వల్ల ఎవరికీ తెలియని ఆ 2 రకాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసి రైతులు తండోపతండలుగా
లారీలలో వెహికల్స్లో వచ్చి ఆ విత్తనాన్ని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక జిల్లాలలో ఉన్న తెలుగు రైతులు కూడా ఈ అన్నదాత ప్రోగ్రాంను చూసి మా దగ్గరికి విత్తనాల కొరకు వచ్చే సాంప్రదాయం ఏర్పడింది. అన్నదాత మాధ్యమంగా ఏ ప్రోగ్రాం మా ద్వారా వచ్చినా కానీ దాన్ని రైతులు సంపూర్ణ విశ్వాసంతో నమ్మేవారు. ఆ విధంగా మా వరి రకాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలో 6-7 జిల్లాలలో ప్రాచుర్యం పొందాయి. రైతులు ఎప్పుడైతే ముఖ్యంగా అది ఎవరు రూపొందించారో వాళ్ళని నమ్మాలి, ముఖ్యంగా మా యూనివర్సిటీని నమ్మాలి, చెప్పే శాస్త్రవేత్తని నమ్మాలి, తర్వాత ఏ ఛానల్ ద్వారా వస్తుంది ఆ ఛానల్ని కూడా నమ్మాలి. ఈ 3 ఈ అన్నదాత ద్వారా సాధ్యమైనవి. కాబట్టి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వివిధ రకాలు అన్నదాత ప్రోగ్రాం ద్వారా చూసి సాగు చేయడం వలనే సాధ్యమైంది. నాకు అన్నదాతతో 2012 నుంచి అనుబంధం ఉంది. మా సేంద్రియ వ్యవసాయం వెలుగులోకి రావడానికి కూడా కారణం అన్నదాత. మేమంతా కూడా అన్నదాతలు వచ్చే ప్రోగ్రామ్స్తో కానివ్వండి, అన్నదాత ఇచ్చే సలహాలతో కానివ్వండి, చాలా పంటలు ఎలా పండించాలి, ఎలా ఎరువులు తయారు చేసుకోవాలి అనేది కూడా మేము అన్నదాత నుంచి నేర్చుకుని మేము ఇవాళ సక్సెస్ అయ్యాము. ఈ 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో అన్నదాత యాజమాన్యానికి, అన్నదాత ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు.